ఇండియా నెక్స్ట్ అనే ఛానల్ ప్రారంభోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి దయతో విచ్చేసిన ఇనాక్ గారికి, మా పాత్రికేయ మిత్రులు, నాకు మెంటర్ జర్నలిజంలో రామచంద్రమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు సమాజంలో ప్రజలు వర్చువల్గా చేరిపోయినట్టుగా మీడియా కూడా డివైడెడ్ అండ్ పార్టీ లైన్స్ అండ్ క్యాస్ట్ లైన్స్ అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సందర్భంలో ఒక నిష్పాక్షికంగా, ఒక అన్బయాస్డ్గా, కొంచెం క్రెడిబిలిటీ ఉన్న మీడియాని ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదనే ఒక ఆలోచన కలిగి, ఈ ఆలోచన యాక్చువల్గా ఇండియా నెక్స్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ నేను చెన్నైలో 10 ఏళ్ల కిందట మొదలుపెట్టాను. దానిలో రామచంద్రమూర్తి గారు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. మేము పివి నరసింహారావు అవార్డు పెట్టినప్పుడు జ్యూరీలో మూర్తి గారు కూడా ఒక జడ్జిగా ఉన్నారు. దీనిలో సుభాష్ కాశ్యప్ గారు, నరేంద్ర గారు, కార్తికేయన్ గారు, తర్వాత జస్టిస్ వెంకటాచలయ్య గారు, మాడబూ శ్రీధర్ గారు, వీళ్ళంతా మెంబర్స్. జయప్రకాష్ నారాయణ గారు, తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు. వీళ్ళందరూ మనం కాంటెంపరీ ఇష్యూస్ మీద సెమినార్లు చేసాము ఢిల్లీలోని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల మీద, తర్వాత జిఎస్టీ మీద, తర్వాత అనేక సామాజిక సమస్యల మీద చెన్నైలోని ఎక్కువగా, తర్వాత ఢిల్లీలోని చేసాం. ఒక కార్యక్రమానికి పివి నరసింహారావు గారి, మూర్తి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఇండియా నెక్స్ట్ బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఉత్తమ నాయకత్వం అవార్డు కోసం అని పివి నరసింహారావు పేరుతో ఒక అవార్డు పెట్టడం జరిగింది. దాన్ని మొదటిసారిగా మన్మోహన్ సింగ్ ఇచ్చారు. ఆ జ్యూరీలో మూర్తి గారు కూడా ఒక సభ్యులుగా ఉన్నారు. సో సమకాలీన సమస్యల మీద ఒక అన్బయాస్డ్గా ఒక డిబేట్ని మేధావులు, సామాజిక ప్రజల మధ్య జరిపించాలనే ఉద్దేశంతో ఇండియా నెక్స్ట్ అనేది 10 ఏళ్ళుగా పనిచేసుకొచ్చింది. సో ఈ మీడియాకి ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో చాలామంది మా సభ్యులే మనం ఎందుకు ఒక ఛానల్ చేసి దీని ద్వారా మన వాటిని ఎందుకు వినిపించకూడదని చాలామంది సభ్యులు అడగడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు నేను ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. సో మీ అందరూ ఆశీర్వదించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని నేను విశ్వసిస్తున్నాను. భారతీయ వార్తా స్రవంతిలో మరొక తరంగం. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో నిత్యం జరిగే పరిణామాల దృశ్యమాలిక, రేపటి సమాజానికి కరదీపిక. ఇండియా నెక్స్ట్. వార్తల నిష్పాక్షిక విశ్లేషణ, సమస్యలపై లోతైన పరిశీలన, విధానాలపై విమర్శనాత్మక వాదన, ప్రజలకు ప్రభుత్వానికి వారధి, ఉత్తమ సమాజ నిర్మాణ రథసారథి. ఇండియా నెక్స్ట్.